బోర్గంపాడు మండలం లక్ష్మీపురంలో జరిగిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు రేఖాకాంతరావు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయనకు మళ్లీ పట్టం కడతాయని చెప్పారు. తెలంగాణకు ఆయన హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అని, బీఆర్ఎస్ గెలుపు నిన్ననే తేలిపోయిందని చెప్పారు. ఖచ్చితంగా దీనందరూ కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, గుండె మీద చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎన్నికలు రాగానే ఎప్పుడు కనపడినటువంటి మొఖాలు, సమాజం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు కనపడినటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చి మరి నేను పౌడర్ పూసుకొని వచ్చినా, నేను మారినా అంటే అప్పుడు పౌడర్ పూసుకోలేదు, నేను నల్ల కనపడ్డా, కానీ ఇప్పుడు పౌడర్ పూసుకున్నా కాబట్టి తెల్ల కనపడతా ఉన్నా, ఖచ్చితంగా నేను మారినా, నాకు ఓట్లు వేయండి అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ ఇంటి ముందట రోడ్లకే దిక్కులేనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి వాళ్ళని నమ్మితే 100 పడకల హాస్పిటల్ 2009లో నిర్మాణం చేస్తే 5 సంవత్సరాల్లో ఒక్క డాక్టర్ కూడా పెట్టించలేనటువంటి అసమర్థుని నమ్మితే మన పని గోయిందా. అందుకనే మళ్ళీ మనం వెనక్కి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక మీరందరూ కూడా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా